రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్ కి ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్. హెడ్. ఏం కావాలి? మాకు ఈ కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీను టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా ఇంక జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టారు, ఆట ఎంతసేపు ఉంటుందండి? పేకాట్లాగా రోజులు ఉండదు. మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. కాశీ, బ్లాక్ బ్లాక్. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 1-1. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినేటిపల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు.